వెల్కమ్ టు పీడీటీవీ. 84వ ఎపిసోడ్లో రాహుల్ విషయానికి వస్తే, రాహుల్ ఫ్రెండ్స్ అనుకుంటున్న, రాహుల్ ప్రాణమిత్రుడు అనుకుంటున్న వరుణ్ సందేశ్ కానీ, వరుణ్ సందేశ్ భార్య వితిగా కానీ, వీళ్ళిద్దరూ రాహుల్కి స్నేహితుల లేకుంటే శత్రువుల, ఈ పాయింట్ రేజ్ చేయండి. ఎందుకంటే ఆ 8 వస్తువులు ఎవరివి, ఎక్కడ దొరికినాయి అనుకున్నప్పుడు, ఆ వస్తువులు ఎవరికి ఇస్తారు మీరు అనుకున్నప్పుడు, ఆ కర్ర తీసుకెళ్ళి వితిక రాహుల్కి ఇచ్చింది. అంటే రాహుల్కి వితిగా ఇచ్చింది కదా, నా భార్య ఇచ్చింది కదా, నేను కూడా ఇవ్వాలని అనుకున్నాడు వరుణ్ సందేశ్. ఏంటో ఆ ఎనర్జీ డ్రింక్ తీసుకెళ్ళి కూడా రాహుల్కే ఇచ్చాడు. అక్కడికి నాగార్జున గారు అన్నారు, అంత బలంగా ఉంటాడు, అంత స్ట్రాంగ్ మనిషి, అంత ఆజన్బాహుడు, తనకెలా ఇచ్చావన్నప్పుడు తను ఏదో సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ అది కరెక్ట్ రీజన్ కాదని అనిపించింది. రాహుల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్న విషయం వరుణ్ సందేశ్ తెలుసు. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్కి ఎనర్జీ డ్రింక్ ఎలా ఇస్తారు? ఓకే, వేరే వాళ్ళ మీద ఎప్పుడు ఆధారపడ్డాడు రాహుల్? వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాడు అని ఒక స్టిక్ ఇవ్వడం, దానికి ఏదో రీజన్ చెప్పడం, ప్రతిదానికి జిమ్ చేయాలన్నా తను కావాలి, తన సలహా తీసుకుంటాడు, అలీ సలహా తీసుకుంటాడు. ఇలాంటి ఫ్రెండ్స్తో నలుగురితో ఉన్నప్పుడు నలుగురితో షేర్ చేసుకోవాలి. సింగిల్గా ఉంటే సింగిల్గా ఉన్నాడు అంటారు. తను ఎవరితోనూ కలవట్లేదు, ఎవరితోనూ మాట్లాడు, ఆ పాయింట్ మీద తనని నామినేట్ చేస్తున్నావు అంటారు. ఇలాంటి టైంలో, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా ఏదో ఒక రీజన్ చెప్పి ఇలాంటి చేయడం, ఆ థింగ్స్ అసలు ఆ స్టిక్, ఆ ఎనర్జీ డ్రింక్ రెండు రాహుల్కి ఇచ్చే సందర్భం అక్కడ కాదు. రాహుల్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ రెండు తీసుకునే పరిస్థితిలో రాహుల్ లేడు, ఆ రేంజ్లో గేమ్ ఆడట్లేదు. కానీ వాంటెడ్లీ ఇచ్చినట్టు అనిపించింది. అంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని టార్గెట్ చేయడమే వీళ్ళ దేవ్ అని అనుకోవాలి. అంటే వీళ్ళ ఫ్రెండ్స్గా ఉండి తనని ఎప్పుడు, అంటే ఈ గేమ్లో మహేష్ విట్ట ఒక రీజన్ చెప్పాడు శ్రీముఖి విషయంలో, తను నాకన్నా స్ట్రాంగ్ కాబట్టి తను వెళ్ళిపోతున్నానని కోరుకుంటున్నాడు. అంటే వీళ్ళిద్దరు కూడా ఆ యాంగిల్లోనే తను వెళ్ళిపోవాలని కోరుకున్నారు. ఓకే, ఏది ఏమైనా అది ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది ఆ విషయం పక్కన పెడితే, వాళ్ళిద్దరూ ఆ డెసిషన్ తీసుకోవడం రాహుల్ని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. రాహుల్ని టార్గెట్ చేసి వాళ్ళిద్దరూ అవి ఇచ్చారా అనేదాన్ని అక్కడ రాహుల్ కూడా పాపం పెద్దగా ఏం రియాక్ట్ అవ్వలేదు. ఓకే, వాళ్ళు ఏదంటే అదే అన్నాడు, అది రాహుల్ గొప్పతనం అనుకోవాలి. కానీ ఇలాంటి టైంలో, అంటే ఈ పీక్ టైంలో, గేమ్ అయిపోతున్న టైంలో రాహుల్ని టార్గెట్ చేసి వీళ్ళిద్దరూ ముందుకెళ్లాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రేక్షకులు ఆదరిస్తారా లేదని మనం వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.